చిన్న చిన్న పదాలతో హిందీ నేర్చుకోండి. చిన్న చిన్న పదాలండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ హిందీ నేర్చుకోవాల్సిన పనిలే. తెలుగు తెలిసే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. ఇప్పుడు కూడా సూత్రంతో స్పోకెన్ హిందీ. ఏ సూత్రం అండి? కూడా. ఏంటి ఈ కూడా అనేది వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. కొన్ని సందర్భాలలో చెయ్యకూడని పనులను హిందీలో చెప్పడం ఎలా? మనం అన్ని పనులు అన్ని సమయాల్లో చేయవచ్చు, అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని పనులు చేయకూడదు. ఇప్పుడు అలాంటి పనులను హిందీలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. నిజమే కదండి, కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని పనులు చేయకూడదు. ఓకే, వివరంగా తెలుసుకుందాం. నెక్స్ట్ కదండి. కూడా సూత్రం. వాక్యంలో కూడదు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళకూడదు, చదవకూడదు, నేర్చుకోకూడదు, పాడకూడదు, మాట్లాడకూడదు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు నహి అని చెప్పి ఆ డాష్ చూసారా, ఆ డాష్ లో గర్భ పెట్టి నా అంటే నహి నా అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ కదా అండి. ఇలా సులభంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సూత్రంలాగా అనుకోండి ఇలా చెప్తున్నప్పుడల్లా. ఓకే, వెళ్ళు అంటే జా, చదువు అంటే పట్, నేర్చుకోని అంటే సీక్, పాడు అంటే గా, మాట్లాడు అంటే బాత్కర్. జా, పట్, సీక్, గా, బాత్కర్ ఇవి వెర్బ్స్. जा प्लस ना जाना, पढ़ प्लस ना पढ़ना, सीख प्लस ना सीखना, गा प्लस ना गाना, बात कर प्लस ना बात करना. नहीं जाना दानी मुंदे याद जैसे नहीं, नहीं जाना, नहीं पढ़ना, नहीं सीखना, नहीं गाना, नहीं बात करना. ఇప్పుడు అది నేను చేయకూడదు లేదా నేను వెళ్ళకూడదు, నేను చదవకూడదు అంటే ముజ్కో నహి జానా హై. ఇప్పుడు ఇక్కడ నేను వెళ్ళకూడదు అని చెప్పాను. నేను అంటే అడ ముజే లేదా ముజ్కో చెప్పా కదా ఇంతకుముందు. నన్ను అన్నప్పుడు నన్ను నాకు అంటే ముజే ముజ్కో వస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా వాడుతున్నారు. నేను వెళ్ళకూడదు అంటే ముజే లేదా ముజ్కో, వెళ్ళకూడదు అంటే జానా హై. ఇదే చాప్టర్ చూడండి. పढ़ना है అంటే చదవకూడదు, సీఖనా హై అంటే నేర్చుకోకూడదు, గానా హై అంటే పాడకూడదు, బాత్ కర్నా హై అంటే మాట్లాడకూడదు. సరే, ఇవే వివరంగా వాక్యాలు చూద్దాం. నెక్స్ట్ పేజ్ చదవండి. తెలుగులో హిందీలో. తెలుగులో ఏమున్నాయి వాక్యాలు? 5 వాక్యాలు ఉన్నాయి. ఏంటవి? నేను వెళ్ళకూడదు, నేను చదవకూడదు, నేను నేర్చుకోకూడదు, నేను పాడకూడదు, నేను మాట్లాడకూడదు. వెళ్ళు అంటే జా, వెళ్ళకూడదు అంటే నహి జానా. నేను వెళ్ళకూడదు అంటే ముజ్కో నహి జానా హై అక్కడ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నేను చదవకూడదు, ముజ్కో నహి పढ़ना. నేను నేర్చుకోకూడదు, ముజ్కో నహి సీఖనా. నేను పాడకూడదు, పాడని ఏమంటారు? గా. పాడకూడదు అంటే నహి గానా. నేను మాట్లాడకూడదు, ముజ్కో నహి బాత్ కర్నా. కష్టం ఉందండి. నేను వెళ్ళకూడదు అంటే ముజ్కో నహి జానా. నేను చదవకూడదు అంటే ముజ్కో నహి పढ़ना. నేను నేర్చుకోకూడదు అంటే ముజ్కో నహి సీఖనా. నేను పాడకూడదు అంటే ముజ్కో నహి గానా. నేను మాట్లాడకూడదు అంటే ముజ్కో నహి బాత్ కర్నా. కష్టమే లేదండి. కాకపోతే నేను ఉన్నప్పుడు ముజ్కో మే అంటే బాగుంటుంది, ముజ్కో ఏంటంటే వాళ్ళ గ్రామర్ రూల్స్ ఆ విధంగా, మాట్లాడే పద్ధతులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతులు ఒకసారి మనం గమనించినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాల్సిందే. భాష హిందీ భాష వాళ్ళది కాబట్టి
వాళ్ళ భాష, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో అదే విధంగా మనం మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి. తెలుగులో, హిందీలో ఇక్కడ ఎన్ని వాక్యాలు? 5 వాక్యాలు. ఏంటవి? నేను తినకూడదు, నేను చూడకూడదు, నేను చెల్లించకూడదు, నేను రాయకూడదు, నేను నడవకూడదు. తిను అంటే కా, తినకూడదు అంటే నహి కానా, చూడకూడదు, చూడ్డాన్ని ఏమంటారు? దేక్, చూడకూడదు అంటే నహి దేఖ్నా. చెల్లించకూడదు, చెల్లించంటే దే, చెల్లించకూడదు అంటే నహి దేనా. రాయకూడదు, రాయడాన్ని ఏమంటారు? లిక్, రాయకూడదు అంటే నహి లిఖ్నా. నడవకూడదు, నడవడాన్ని ఏమంటారు? చల్, నడవకూడదు అంటే నహి చల్నా. ఇప్పుడు నేను తినకూడదు అంటే హిందీలో ముస్కో నహి ఖానా. నేను చూడకూడదు అంటే హిందీలో ముస్కో నహి దేఖ్నా. నేను చెల్లించకూడదు అంటే హిందీలో ముస్కో నహి దేనా. నేను రాయకూడదు అంటే హిందీలో ముస్కో నహి లిఖ్నా. నేను నడవకూడదు అంటే హిందీలో ముస్కో నహి చల్నా. సరే, ఇప్పుడు అన్ని మనం నేనని చూసాము. ఇప్పుడు నేను తర్వాత పేజీలో నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ చదవండి. తెలుగులో, హిందీలో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం వాక్యాలు 6 వాక్యాలు ఉన్నాయి. ఏంటవి? నేను తినకూడదు, మనం తినకూడదు, మీరు తినకూడదు, అతను తినకూడదు, ఆమె తినకూడదు, వారు తినకూడదు. అన్నిటికీ తినకూడదు తినకూడదు అని వచ్చినాయి కాబట్టి అన్నిటికీ ఏముంది? నహీకానా, నహీకానా, నహీకానా. ఇప్పుడు మనం తెలుసుకోవాలి చేసేది నేను అంటే మీకు తెలుసు, మనం అంటే తెలుసు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో చాలా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ నేను తినకూడదు అంటే ముజే నహీ కానా లేదా ముజ్కో నహీ కానా, రెండు ఒకటే. ముజే అనొచ్చు, ముజ్కో అనొచ్చు. మనం తినకూడదు, హమే నహీ కానా, హమ్కో నహీ కానా అని చెప్పొచ్చు, హమే నహీ కానా. మీరు తినకూడదు, ఆప్కో నహీ కానా. అతను తినకూడదు అంటే హిందీలో ఉసే నహీ కానా, ఉసే చెప్పొచ్చు, ఉస్కో చెప్పొచ్చు. ఆమె తినకూడదు, ఉసే నహీ కానా. వారు తినకూడదు అంటే ఉన్హే నహీ కానా లేదా ఉన్కో నహీ కానా. ఓకే అండి, నెక్స్ట్ పేజ్ చదవండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నహి డాష్ నా సూత్రం సహాయంతో వాక్యం హిందీలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా నహి డాష్ నా అంటే డాష్ దగ్గర వెర్బ్ వస్తుంది. సూత్రం ద్వారా హిందీలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ నహి నా సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ నహి నా సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఓకే, ఈ సూత్రం అయిపోయింది. నెక్స్ట్ సూత్రం కలుద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి.